2.5 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్. 2.5 నుంచి స్టార్టింగ్ ప్రైస్. సెన్సర్ అనమాట. ఓకే. రిమోట్ సెన్సర్తోనే కర్టన్స్ గట్టి ఏవైనా ఫుల్ ఆఫ్ గ్లాస్ రిమోట్ సెన్సర్స్. రూఫ్ టాప్ మళ్ళీ ఉంటుంది. ఇది రూఫ్ టాప్ కూడా. ఫ్రెండ్స్ చూడండి, దీనికి మనకు కార్కున్నట్టు రూఫ్ టాప్ కూడా ఉంది. మనకు సన్ రైజ్ వచ్చేటట్టుగా, వెలుతురు వచ్చేటట్టుగా. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మూవబుల్ గిట ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా ఫార్మ్ హౌస్లోని గిట వెళ్ళుంటే వేసుకోవడానికి. కొంత కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతుంటే వాళ్ళ సైట్లో గిట పెట్టుకోవడానికి, మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడానికి ఇవన్నీ ఈజీగా ఉంటాయి అనమాట. ఇది ఎక్స్పెండబుల్ హౌస్ అంటారు అనమాట ఇది. ఓకే సార్. మీకు అంటే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. ఓకే. వచ్చినప్పుడు అనేది మీకు ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పటికి చిన్నగా కనిపిస్తుంది. మీ సైట్కి వచ్చి ఓపెన్ చేస్తే ఈ సైజ్ ఓపెన్ అవుతుంది. ఆల్కమ్ మీకు ఎల్సీ కిచెన్ వస్తుంది, మోడ్యులర్ కిచెన్ వస్తుంది. ఓకే. ఇది ఓపెన్ హాల్ అనమాట. ఓకే. ఇవన్నీ డిటాచబుల్ హౌసెస్ సార్. ఓకే సార్. ఇవి వచ్చి పిన్ టు పిన్ ఓపెన్ అయిపోతాయి. ఓకే. మనకి అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోని మనం పెట్టుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఓకే. మీకు లుక్ వైజ్ కూడా బాగుంటాయి ఇవి. ఓకే. ఇవి కూడా విత్ జిఐ పఫ్ సీట్స్ తోనే వస్తాయి. ఓకే. స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు అనమాట. మంచి ఫార్మ్ హౌసెస్ కి గట్రా బాగా యూజ్ అవుతుంది. అంటే హిల్ స్టేషన్ కి వ్యూ పాయింట్ గట్రా ఏదైనా ఉంటే వాళ్ళ దాంట్లో పెట్టుకోవడానికి గట్రా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. అదేంటంటే సీ బాక్స్ హోమ్స్ అండి. ఇండియాలోనే ఫస్ట్ టైం మనకు మడత పెట్టే కుర్చీ తీసాము, మడత కాజా తిన్నాము. కానీ మడత పెట్టుకొని ఇల్లుని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనే మాట ఎప్పుడైనా విన్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. అప్పట్లో మన పెద్దవాళ్ళు అనేవారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు. కానీ ఇప్పుడున్న మనకు అందుబాటులో ఇప్పుడున్న టెక్నాలజీతో అతి తక్కువ ధరలోనే మనం ఇల్లు కట్టేసుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. సీ బాక్స్ హోమ్స్ వల్ల అయితే మనకు అతి తక్కువ ధరకే మనకైతే ఈ కంటైనర్ హౌస్ అయితే అనద్దు, మడత పెట్టుకొని ఇల్లుని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఈ మడత పెట్టుకొని ఇల్లు ఏందనంటే ఒకసారి మీరు వీడియో చివరకు చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళైతే 2,50,000 నుంచి అయితే సేల్ చేస్తున్నారు. మరి ఈ మడత పెట్టుకొని ఇల్లుని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ, లేకుంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆఫీస్లో కానీ మన లేబర్స్ ఉంటారు, వాచ్మెన్స్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళకి పెట్టుకోవచ్చు. లేదంటే మనము హోమ్లీగా మనకు ఒక ప్లాట్ ఉంది, కట్టుకోవడానికి మనకు టైం లేదు, మనకి ఎమర్జెన్సీగా ఇల్లు కావాలి, ఉండాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే మీకు ఖాళీ జాగా ఉందో అక్కడ పెట్టేసుకొని మీరు ఈజీగా ఒక సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కూడా తీసుకోవచ్చు. సీ బాక్స్ హోమ్స్ వారు అయితే మనకు ఇండియాలోనే ఫస్ట్ టైం మనకు టెక్నాలజీ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి అన్న టెక్నాలజీతో, ఒక ఆలోచనతో మంచి కాన్సెప్ట్స్ అయితే తీసుకొచ్చేసారండి. వీళ్ళ దగ్గర చాలా మనకు హౌజెస్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర చూడండి, చాలా మోడర్న్ స్టైల్లో ఉన్నాయి, న్యూ స్టైల్లో ఉన్నాయి. మీకు ఆఫీస్ క్యాబిన్ కానీ, లేదంటే మీకు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న దగ్గర అక్కడ కానీ, లేకుంటే హోటల్స్ కానీ, లేకుంటే మనం ఉండడానికి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కూడా ఇండ్లు అయితే ఉన్నాయండి. ట్రావెల్కి ఇబ్బంది కాకుండా వీళ్ళు మడత పెట్టుకొని మనం ఎక్కడికైనా మూవబుల్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయితే ఉన్నది. ఈ టెక్నాలజీ అయితే సూపర్గా నచ్చేసింది నాకైతే. ఇన్నోవేటెడ్గా అయితే వీళ్ళు స్టార్టప్ అయితే చేశారు. మనకు ఏపీ, తెలంగాణలో అయితే వీళ్ళు మరి ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు. మరి ఈ హౌజెస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా వీటి యొక్క పనితీరు ఉంది, వీటి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీటి యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్, నమస్తే. ఓకే సార్, ఇప్పుడు మన లొకేషన్, మన ఆఫీస్ నేమ్ చెప్పండి సార్. సీ బాక్స్ హోమ్స్ అంటారండి మనకి. ఓకే. లొకేషన్ వచ్చి ఉప్పల్ బగాయత్లో ఉంది. ఓకే. నియర్ టు నాగోల్ మెట్రో స్టేషన్. ఓకే. అసలు ఈ సీ బాక్స్ కాన్సెప్ట్ ఏంది సార్? అసలు ఏంది అసలు? ఇవి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మూవబుల్ గిట ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా ఫార్మ్ హౌస్లోని గిట వెళ్ళుంటే వేసుకోవడానికి, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతుంటే వాళ్ళ సైట్లో గిట పెట్టుకోవడానికి, మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడానికి ఇవన్నీ ఈజీగా ఉంటాయి అనమాట. ఓకే. వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఏముంది సార్? 2.5 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్. 2.5 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్. ఓకే. అంటే ఈ బాక్స్ యొక్క వ్యాలిడిటీ అంటే దీని యొక్క లైఫ్ అనేది 30 to 40 years వస్తుంటుంది. ఓకే. 30 to 40 years వస్తుంది. 30 to 40 years లైఫ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు
ఈ వీడియోలో మీరు ఏం చెప్పాల్సుకున్నారు? అంటే ఫార్మ్ హౌసెస్ కానీ వీటికైతే కొంచెం బాగుంటున్నాయి. ఓకే. అందరు లుక్ వైజ్ కానీ ఓకే. ఇవన్నీ కొంచెం బాగుంటాయి, అన్నీ రిచ్ లుక్ కనిపిస్తాయి. ఓకే. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రండి. ఇది ఎక్స్పెండబుల్ హౌస్ అంటారు అనమాట ఇది. ఓకే సార్. మీకు అంటే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. ఓకే. వచ్చినప్పుడు అనేది మీకు ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పటికి చిన్నగా కనిపిస్తుంది. ఓకే. మీ సైట్కి వచ్చి ఓపెన్ చేస్తే ఈ సైజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది సైజ్ అనేది 20x20 సైజ్ వస్తుంది. 20x20 సైజ్. ఒకసారి లోపల చూద్దామా? లోపల చూద్దాం. ఇదన్నమాట హాల్ కమ్ కిచెన్. ఓకే. హాల్ కమ్ ఇది ఎల్సీ కిచెన్ వస్తుంది, మోడ్యులర్ కిచెన్ వస్తుంది. ఓకే. ఇది ఓపెన్ హాల్ అనమాట. ఓకే. తర్వాత వాష్రూమ్ ఉంటుంది. ఓకే. వాష్రూమ్ విత్ కంప్లీట్ సెటప్ ఉంటుంది. ఓకే. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ కింద ఉంటుంది. మాస్టర్ బెడ్ కింద. ఓకే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కింద ఉంటుంది. ఓకే. ఈ 2 బెడ్రూమ్స్ అనమాట ఇది. ఓకే. ఈ 2 బెడ్రూమ్స్. అవును. ఓకే. ఇది ఎట్లా ఉంటుంది సార్? ఫర్ రెసిప్టీ లాగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇది యూనిట్ వస్తుంది సార్. అట్లానే యూనిట్ వస్తుంది. యూనిట్ వైజ్ ఉంటుంది. ఓకే. అంటే ఫోల్డబుల్ ఎక్స్పెండబుల్ ఏవైతే ఉంటాయో యూనిట్ వైజ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఎలా ఉంటుంది? ట్రాన్స్పోర్టేషన్ ఇది ఫోల్డబుల్ కాబట్టి ఈజీగా మేడ్ ఆఫ్, అంటే వెహికల్స్ దేంట్లో నుంచి వస్తాయి. ఓకే. ఓకే సార్. ఈ క్యాబిన్ ఏంటి సార్? ఇది స్మాల్ అనమాట. ఓకే. మన ఫోల్డబుల్లోనే వస్తుంది ఇది. ఓకే. ఇది వచ్చి మనకి ఎవరికైనా వాచ్మెన్కి, కన్స్ట్రక్షన్ సైట్స్లో స్టాఫ్ గేట్ ఉండడానికి ఇట్లాంటివి బాగా యూజ్ఫుల్ అవుతుంది. రేపు పొద్దున వర్క్ అయిపోయినా సరే ఆ సైట్ నుంచి తీసుకెళ్ళి వేరే సైట్లో పెట్టుకోవడానికి గట్రా మళ్ళీ సేమ్ స్టాఫ్ గేట్ ఉండడానికి గట్రా యూజ్ఫుల్. లోపల ఈ సైజులో ఉంటుంది. ఓకే. దీనికి వాడిన మెటీరియల్ ఏంటి సార్? ఇది జిఐ పఫ్ సీట్ ఉంటుంది. ఓకే. జిఐ పఫ్ సీట్ ఉంటాయి. ఓకే. విండో ఉంటుంది. 2 విండోస్ ఉంటాయి. ఓకే. బాగుంది. స్టాఫ్ గేట్ యూజ్కి బాగుంటుంది. స్టాఫ్ పర్పస్ గేట్. సార్ ఇది ఏం క్యాబిన్ సార్? ఇది ఆఫీస్. ఇది కూడా సేమ్ ఫోల్డబుల్ హౌసే. ఆఫీస్ పర్పస్ గట్ట ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే ఎవరికైనా ఆఫీస్ 4-5 మెంబర్స్ కూర్చోడానికి, వాళ్ళు ఆఫీస్ గురించి అయితే ఇవన్నీ యూజ్ అవుతుంది అన్నమాట. ఒకసారి ఇది కూడా ఫోల్డబుల్ అనమాట. సైజ్ వచ్చి 17x19 సైజ్ అట్లా వస్తుంది. ఓకే. కావస్తే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఓకే. దీంట్లో ఇంకేమి ఎక్స్టెండ్ రాలేదు, జస్ట్ హాల్ లాగా ఉంటుంది. ఓన్లీ ఫర్ ఆఫీస్ పర్పస్. ఓకే. ఇప్పుడు ఫోల్డబుల్ అని అంటే ఎక్కడి నుంచి ఫోల్డ్ అవుతుంది, ఎలా ఫోల్డ్ అవుతుంది? ఇది ఫోల్డబుల్ అంటే సెంటర్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోద్ది, ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోద్ది. ఓకే. మనకు అంటే ఫోల్డ్ చేయడం రీజన్ ఏంటంటే మన ట్రాన్స్పోర్టేషన్ మూవబుల్ ఈజీ అనమాట. ఓకే. ఇప్పుడు మనం 40 ఫీట్ది కంటైనర్ పెట్టేస్తాం, 40 ఫీట్ది మనం మూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా, దాన్ని బట్టి ఫోల్డబుల్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫోల్డ్ చేసుకుని అది అనేది షార్ట్ అయిపోతుంది కాబట్టి మూవ్ చేసుకుని దానివల్ల కంటైనర్ కానీ అవేముండవు. ఓకే. అంటే విండోస్ కానీ ఏముండవు, ఎట్లా ఉండేది అట్లా ఫోల్డ్ ఉంటుంది. ఇవన్నీ డిటాచబుల్ హౌసెస్ సార్. ఓకే సార్. ఇవి వచ్చి పిన్ టు పిన్ ఓపెన్ అయిపోతాయి. ఓకే. మనకి అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లోని మనం పెట్టుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఓకే. మీకు లుక్ వైజ్ కూడా బాగుంటాయి ఇవి. ఓకే. ఇవి కూడా విత్ జిఐ పఫ్ సీట్స్తోనే వస్తాయి. ఓకే. ఫినిషింగ్ కూడా బాగుంటాయి. ఓకే. ఒకసారి లోపల రండి చూద్దాం. ఇది విండోస్లో 2 విండోస్ ఉంటాయి, డోర్ వస్తుంది. ఓకే. సీలింగ్ ఎట్లా వస్తుంది, ఓకే. అప్పర్ సీలింగ్. అది వాష్రూమ్ ప్రొవిజన్ అనమాట. అంటే చాలా మంది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కంటే ఏవైనా తీసుకునే కంటైనర్స్ తీసుకెళ్ళాం కదా, ఈ డిటాచబుల్ అనేది అంటే మొత్తం పిన్ టు పిన్ ఓపెన్ అయిపోయి పైకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఇది మీరు ఎన్ని ఫ్లోర్ల పైన కూడా పెట్టుకోవచ్చు. పెంట్ హౌసెస్కి యూజ్ అవుతుంది బాగా. ఓకే. అంటే ఇది వర్షం నుంచి కానీ లీక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. లీక్ ప్రూఫ్ అనేది ప్రూఫ్ ఉంటుంది. మీరు ఇంకా కస్టమర్లకి ఇది సేల్ చేసిన తర్వాత వాళ్ళకి సర్వీస్ మీ సపోర్ట్ మా త్రూగా సర్వీస్ వస్తుంది. సపోర్ట్ మేము ఇస్తామండి. మీరే ఇస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఇస్తాం. ఇంకేమన్నా కస్టమర్ సేల్ తీసుకున్న తర్వాత వాటికి ఏమైనా వారంటీ గ్యారంటీ వారంటీ జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అనుకుని 1 year ఇస్తాం. 1 year అతను 5 years సర్వీస్ వారంటీ ఇస్తాం మేమే. ఓకే. ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేసి ఇస్తాం. ఓకే. ఇప్పటి వరకు మన హైదరాబాద్లో మీరు ఎన్ని సేల్ చేస్తుంటారు? హైదరాబాద్లో చాలా చేశాను సార్. ఓకే. ఒక ఇంచుమించు 25-30 ప్రాజెక్ట్స్ అని చేసి ఉంటాం. ఓకే.
ఓకే, వాళ్ళ హైదరాబాద్ సరౌండింగ్స్లోని. కస్టమర్ రివ్యూ ఎలా ఉంది? బాగుంది సార్ అందరిది. ఓకే, అందరిది బాగుంది. దీన్ని క్యాప్సుల్ హౌస్ అంటారు, ఓకే స్పేస్ క్యాప్సుల్ హౌస్ అంటారు అనమాట. ఓకే మంచి ఫార్మ్ హౌసెస్కి గెట బాగా యూజ్ అవుతుంది. అంటే హిల్ స్టేషన్కి Okay. వ్యూ పాయింట్ గెట ఏదైనా ఉంటే అవును. వాళ్ళ దాంట్లో పెట్టుకోవడానికి గెట బాగుంటుంది. ఓకే, డోర్ అనేది ఫింగర్ సెన్సర్ అనమాట. ఫింగర్ సెన్సర్. సెన్సర్ ఓకే ఓకే, సెన్సర్తోనే ఓపెన్ అవుతుంది. సెన్సర్తోనే ఓపెన్ అవుద్ది. ఓకే బాగా చాలా కూల్గా ఉంది. కూల్గానే ఉంటుంది. ఇంకా హిల్ ఏరియాలో గెట ఉంటే ఇంకా బాగా కూల్గా ఉంటుంది. ఓకే ఇవన్నీ ఐ మీన్ సెన్సర్ అనమాట. ఓకే రిమోట్ సెన్సర్తోనే కర్టన్స్ గెట ఏవైనా ఫుల్ ఆఫ్ గ్లాస్ రిమోట్ సెన్సర్స్. ఓకే ఓకే ఓకే, రిమోట్తోనే ఓపెన్ అయింది. రిమోట్తోనే సెన్సర్స్. ఓకే, బాగుంది, సెన్సర్తోనే ఓపెన్ అయిపోయింది ఇది. ఓకే, చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫామ్ హౌస్ కానీ ఇంకెక్కడైనా వ్యూ పాయింట్లో పెట్టుకోవడానికి కానీ చాలా నీట్గా ఉంది. ఒకసారి కమర్షియల్గా మీరు ఆఫీస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ఏముంది సార్? రూఫ్ టాప్ మళ్ళీ ఉంటుంది. రూఫ్ టాప్ కూడా ఫ్రెండ్స్ చూడండి, దీనికి మనకు కార్కున్నట్టు రూఫ్ టాప్ కూడా ఉంది. మనకు సన్ రైజ్ వచ్చేటట్టుగా, వెలుతురు వచ్చేటట్టుగా. ఇంకా ఏముంది సార్? దీని ఫీచర్ ఏముంది సార్? ఇంకా మంచి వాష్రూమ్ ప్రొవిజన్ ఇట్లా ఉంటుంది. ఓకే, టచ్ లెస్ వస్తుంది అనమాట. ఓహో, లైట్ టచ్తోనే. ఓకే, ఓహో, అందులో కలర్స్ మళ్ళీ ఇది షవర్ ఏరియా. మంచి రిచ్ లుక్ ఉంటుంది. వీటి ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది స్టార్ట్స్ ఫ్రమ్ 16.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఓకే, సైజెస్ బట్టి ఉంటుంది అనమాట. ఇది మంచి రిచ్ లుక్ ఉంటుంది. రిచ్ లుక్ అంతా స్మార్ట్ ఉంటుంది. టెక్నాలజీ అంతా స్మార్టే. ఓకే సార్, ఓవరాల్ ఒకసారి అడ్రస్ చెప్పేసింది మనది. ఓవరాల్గా మన అడ్రస్ అనేది ఉప్పల్ బగాయత్ హెచ్ఎండి లేఅవుట్లోనే ఉన్నది. ఓకే, ఫ్లాట్ నెంబర్ 742. ఓకే, మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇక్కడ మా సర్వీసెస్ హైదరాబాద్ ఇదే ఉంది. అండ్ రాజమండ్రి బ్రాంచ్ ఉంది మనకి. రాజమండ్రి బ్రాంచ్.